హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లా మేము బయటికి వచ్చినాం, అట్లా తిరుగుదామని. శంషాబాద్ నుంచి కోటికి వచ్చినాం తిరుగుదామని, ఉబ్బరానికి. ఉబ్బరిస్తుంది. ఎందుకు వచ్చినామంటే స్విమ్మింగ్ గురించి వచ్చినాం. ఇక్కడ గర్ల్స్ది ఉందంట కోటిలో, ఉట్టి గర్ల్స్దే. అయితే అందుకని వచ్చినాం. శంషాబాద్లో కూడా ఉండదా అనొచ్చు, కానీ ఉంటుంది. కానీ బాయ్స్ది కూడా కలిసి ఉన్నాయి అన్నమాట. అక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్నీ కలిసి ఉన్నాయి. అందుకు అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చినాం మేము. కానీ కొంచెం మేము శంషాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు అంటే టైమింగ్ ఉంది 6 వరకు. 20 మినిట్స్ ఉంది, 30 మినిట్స్ టైం ఉంది. అయినా కూడా టైం లేదు. వద్దు, మీరు జస్ట్ చేంజ్ చేసుకొని వచ్చే వరకు లేట్ అయిపోతుంది. అందుకే వద్దు, రేపు రండి, 1 మంత్కి డబ్బులు కట్టండి, 2000 కట్టి 1 మంత్ రండి అని చెప్తున్నా. 1 మంత్ రానికే కోటిలో రెంటుకుంటుందంట 1 మంత్. శంషాబాద్ నుంచి వీడికి బస్సులో రావాలి, రోజు బస్సులో రావాలి. ఫస్ట్ డే కదా అని కార్లో వచ్చిన అనమాట. ఈరోజు కూడా కొంచెం తొందరగా వెళ్ళుంటే బస్సులోనే వస్తుంటుంది. కొంచెం 4:30కి వెళ్ళినాం. 5 నుంచి 6 వరకు అంటాం. మేము 5:40 వరకు 5:30 వరకు ఉన్నాం. టైమింగ్ అయిపోయింది. 150 ఇస్తాం ఒక్కరికి. 15-20 నిమిషాలు ఆడుకుంటారంటే కూడా ఏం లేవాలి. వద్దు మేడం, వద్దు, నో నో అంటున్నాయి. ఖాళీ చేతులతోనే పోవాలి. ఎంత ఎంజాయ్ లేదు, ఏం లేదు. ఆయన పని మీద ఆయన ఉంటాడు, ఏం రాదు మీ నాన్న. కానీ ఈడ రోడ్ పక్కకి నిలబడ్డాము, కూర్చున్నాం కార్లో. ఆయన బయటకు పోయి. ఎంత ఎండు ఉందంటే సాయంత్రం అయినా సరే ఉబ్బరానికి చెమటలు కారుతున్నాయి. చల్లగా అనిపిస్తుంది అని వచ్చినాం. కానీ ఇట్లా వీపెనక మొత్తం ఇట్లా తడి నీళ్ళు పోసినట్టు ఉంటుంది దిగేసరికి. నీరు కూడా ఎడతాను పోవాలనుకుంటే సలసల్ల బట్టలు 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్ బాటిల్ 2 బాటిల్ తెచ్చినాం, అయిపోయినాయి. వచ్చేటప్పుడే అయిపోయినాయి, పోయేటప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అవి ఏం చేయాలో అర్థమైతే ఉట్టిగా వచ్చినాం. అక్కడికి నుంచి 40 నిమిషాలు రావడానికి, 40 నిమిషాలు పోవడానికి, మధ్యలో 40 నిమిషాలు. అక్కడిక్కడ టైం బొక్క. అక్కడక్కడనే చూసుకుంటే అయిపోతుంది. కానీ మా ఆయన ఉట్టి గర్ల్స్దే ఉంటుంది అన్నీ ఇందాక తీసుకొచ్చిండు. ఏమిట్లా ఏం కాలేదు. అదే శంషాబాద్లో పోతే గంట సేపు 2 గంటల సేపు ఆడుకుంటుండే పిల్లలు, స్విమ్మింగ్ చేయడం నేర్చుకుంటుండే. అట్లా ఉంటుంది మనతో మినిమం కథ కార్యక్రమం. బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద ఉన్న గంట కూడా కొట్టండి, సబ్స్క్రైబ్. మన ఇంట్లో ఉండే కథ కార్యక్రమాలు అని చెప్పంగానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బంద్ ఇది